నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాలలో సునామీ సృష్టించిన టీడీపీ కూటమి. ఈ ఎన్నికలలో సంచలన విజయాలను నమోదు చేసిన కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయకేతనం. 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించిన పవన్. సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, అభిమానులు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి చుక్కెదురు. పట్టుమని 10 స్థానాలకి పరిమితమైన వైసీపీ. ఓటమి బాధతో వెనుతిరిగిన వైసీపీ నేతలు. బై బై వైసీపీ అంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఏపీలో టీడీపీ కూటమి సంచలన విజయం నమోదు చేసుకుంది. 160 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయ దుందిపి మోగించింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది. ఇంతవరకు ఇంత భారీ విజయాన్ని ఏ పార్టీ నమోదు చేయలేదు. గతంలో టీడీపీ రికార్డులన్నీ మళ్లీ టీడీపీనే బద్దలుకొట్టింది. ఈ సందర్భంగా అద్భుతంగా విజయాలు సాధించారంటూ ప్రధాని మోదీ చంద్రబాబును అభినందించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తూ ఉండటం పట్ల మోదీ చంద్రబాబుపై అభినందన వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార అంశంపై చర్చలు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థులు 155కి పైగా గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. 4సారి సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా వైసీపీ గెలుస్తుందని 9వ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీని గెలుస్తుందని చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంతగా 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించారు. పవన్ కళ్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. నేడు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు. తాజాగా వెలువడిన ఫలితాలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 160 స్థానాలకు పైగా విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించింది. అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వంగా గీతపై పవన్ 70,354 ఓట్లు భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుంచి అలాగే రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలని టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఎన్నడూ లేని విధంగా పవన్ కు భారీగా ప్రజల మద్దతు లభించింది. సెలబ్రిటీస్ అంతా కూడా పవన్ కు మద్దతు తెలపడం, అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరపున ప్రచారం చేయడం పవన్ కు బాగా కలిసి వచ్చింది. దీనితో అఖండ విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీ సృష్టించింది. భారీ విజయం నమోదు చేసింది. 9 ఉమ్మడి జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ భారీ విజయం సాధించారు. దీంతో హ్యాష్ట్యాగ్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఆంధ్ర ఓటర్లు తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ ఆధిక్యం సాధించగా కూటమి ప్రపంచనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి జిల్లాలే స్వీప్ చేస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ విజయం సాధించారు. ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేసింది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి హవా సాగింది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాల్లోనూ సైకిల్ పరుగులు పెట్టింది. ఒకరిద్దరు మినహా మంత్రులు ఓటమి చవి చూశారు. రోజా, బుగ్గన, కొడాలి నాని, అంబటి, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి చవి చూశారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపుతోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉండవచ్చని చాలా అంచనాలు వచ్చినప్పటికీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎదురులేని రీతిలో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో సీఎం జగన్ రాజ్భవన్ కు వెళ్లారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. కూటమి విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలిగారు. ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందని తెలిపారు. చెప్పిన రెండిట్లో ఒకటి నిజమైందని, మరొక విషయంలో అంచనాలు తప్పాయని తెలిపారు. తన ఓటమి ఒప్పుకుంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు. దేశం, రాష్ట్ర వ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పానని అన్నారు. దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పానని, అది జరిగిందని తెలిపారు. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించారని, ఈ విషయంలో నా లెక్క తప్పిందని తెలిపారు. నాకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి ఈ అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది 100% తప్పని అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మరొకసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిందని, ఆయన తన అంచనాలు తప్పాయని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు
నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. లోకేష్ మంగళగిరిలో 36,000 ఓట్లతో విజయడంకా మోగించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ చివరిగా 1985లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై 36,000 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయని అనటంలో ఎలాంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం అద్దాలను పగలకొట్టడంతో పాటు విడతల రజనీకి మరియు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి టీడీపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు. విడతల రజనీ కార్యాలయం చుట్టుప్రక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ నటికేచి షెల్క్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నేడు విడుదల చేయగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వైకాపా అభ్యర్థిపై 42,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన వసంతకృష్ణ ప్రసాద్కి జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ధృవీకరణ పత్రం అందజేశారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంగా ప్రచారం జరిగినప్పటికీ ప్రజలు వసంతకు పట్టం కట్టారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులలో ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి అతి భారీ విజయాన్ని కూటమి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని చవిచూశారు. ఆయన రాజకీయంగా అరంగేట్రం చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కేశినేని శివనాథ్కి ఘన స్వాగతం లభించింది. కౌంటింగ్ కేంద్రాల పర్యటన నుంచి రాగానే తల్లి ప్రసన్నాంబ దగ్గర కేశినేని చిన్ని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కేశినేని చిన్నిని ఊరేగిస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ దుందుబి మోగించారు. కేంద్ర మంత్రిగా చేసిన సుజనా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి విజయవాడ పశ్చిమంలో విజయకేతనం ఎగురవేశారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు పశ్చిమంలో 40,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. కానీ నేడు 47,000కు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఈ విజయంపై సుజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, ప్రజల్లో ఒకటిగా ఉంటూ ప్రజల కష్టాలు నెరవేరుస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తన విజయం ప్రజలకు అంకితం చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకటిగా ఉంటానని, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. మొత్తం 19 రౌండ్లో 9 రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది. 9 రౌండ్లో సుమారుగా 30,000 మెజార్టీతో
మనం భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభ్యర్థిని, ఆధిక్యత ఉన్నది. ఇంకా సుమారుగా 10 రౌండ్లు ఉన్నాయి. డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 26,000 ఓట్లతో గెలిచారట 2004లో. డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో, ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి మొత్తానికి కొండ ప్రాంతానికి అంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లాలో హోరాహోరీగా జరిగిన తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రికార్డును నెలకొల్పారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు 48,871 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుకు 1,16,697 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 67,826 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు విజయవాడలోనే అతి భారీ విజయం సాధించారు. సీఎం జగన్ గులకరాయి కేసులో బోండా ఉమాపై తన ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేశారు. అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లకు పైగా ఓట్లను సాధించి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అక్కడి నుంచి నేను వస్తున్నా బోండా మాకు చుక్కలు చూపిస్తా అని 18 నియోజకవర్గం చెప్తాను. ఈడెవడు నాకు తెలిసిన ఎల్లంపల్లి సీను కొట్టుకొడక్కయ్య గాడు ఈడేమన్నా సడన్ గా జీవంతం దానికి బాహుబలి అయిపోయినా ఏంటి, ప్రభాస్ సినిమాలో బాహుబలి ప్రభాస్ హీరో లాగా ఈడేమో ఇంతలా అయిపోయాడా నా అంత చూస్తున్నాడు అనుకున్నా. తర్వాత కనపడ్డా నాకు ఈడింతే ఉన్నాడు, ఎక్కడికి మారలా ఈడింతే ఉన్నాడు. అదే అయిపోయింది. సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చాడు. వచ్చి బోండా ఉమాకి సూర్యుని చూపిస్తా, బోండా ఉమాకి చంద్రుని చూపిస్తా, బోండా ఉమాకి తాట తీస్తా, బోండా ఉమాని లేపేస్తా. సరే నీ పనేంటి, నువ్వేంటి? నాకు సూర్యుని చూపించడానికి నిన్ను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంపించింది, నాకు తాట తీయడానికి నిన్ను పంపించింది, నన్ను లేపేయడానికి పంపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ఫలితాలలో సునామీ సృష్టించిన టీడీపీ కూటమి. ఈ ఎన్నికలలో సంచలన విజయాలను నమోదు చేసిన కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయకేతనం. 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించిన పవన్. సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, అభిమానులు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి చుక్కెదురు. పట్టుమని 10 స్థానాలకి పరిమితమైన వైసీపీ. ఓటమి బాధతో వెనుతిరిగిన వైసీపీ నేతలు. బై బై వైసీపీ అంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.